వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. 2 పేజీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2 విడతల్లో 3,500 రూపాయల వరకు పెన్షన్ పెంచుతామన్నారు. వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తామని అన్నారు. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచుతున్నామని, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫాను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాను 13,500 నుంచి 16,000కు పెంచుతున్నామని అన్నారు. కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని అన్నారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏం చేశామన్నది ప్రజలకు వివరించామని అన్నారు సీఎం వైఎస్ జగన్. 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని అన్నారు సీఎం వైఎస్ జగన్. 2014లోనూ తనకు బాగా గుర్తుందని, ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పామని, మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయామని అన్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు చేయగలిగింది మాత్రమే చెప్పామని, అది చేసి చూపించి ప్రజలకు దగ్గరగా వెళుతున్నామని సీఎం జగన్ అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని అన్నారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు సీఎం జగన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీలోకి ఆహ్వానించారు. 42 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నాయకుడిని కాదని, డబ్బు సంచులతో వచ్చిన ఎన్ఆర్ఐలకు టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు యనమల కృష్ణుడు. మరో జైత్ర యాత్రకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్. రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. రేపు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో సభలుంటాయి. 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. హెలికాప్టర్లోనే కూర్చునే సమయంలో బ్యాలెన్స్ తప్పి పక్కకు పడిపోయారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బర్ధవాన్ నుంచి అసన్సోల్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్లో జారిపట్టడం వల్ల దీదీకి స్వల్ప గాయాలైనట్లుగా అధికారులు తెలిపారు. గాయమైన ఎన్నికల ప్రచారం కొనసాగించారామె. అదే హెలికాప్టర్లో అసన్సోల్ బయలుదేరి వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా దెందులూరులో మరోసారి దళితులపై దాడులకు తెగబడ్డారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. పెదవేగి మండలం దిబ్బగూడెం, లక్ష్మీపురంలో చింతమనేని ప్రచారం చేస్తున్న సమయంలో సీఎం జగన్ ప్రభుత్వంలో తమకు అంతా మంచి జరిగిందన్నారు. దీంతో దళిత యువకుడు ఎర్ర చంటిబాబును తీవ్రంగా కొట్టారు. చింతమనేని దాడిలో గాయపడిన బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అభయ చౌదరి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు ప్రలోభాలకు తెరలేపాడు. గంటా ఎన్నికల ప్రచారానికి జనం మొహం చాటేస్తూ ఉండడంతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు టీడీపీ నాయకులు. కాపురుపాడులో ప్రచారానికి వచ్చిన వారికి గంటకు 200 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే ఓటర్లకు దుస్తులు పంపిణీ చేసిన గంటా శ్రీనివాసరావు అండ్ బ్యాచ్ ఇప్పుడు ఏకంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు పచ్చ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. స్థానికులకు పచ్చ పార్టీ నాయకులు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు 2-3 రోజుల ముందు స్లిప్పులు చూపించిన వారికి డబ్బులు చెల్లించేలా పచ్చ పార్టీ నాయకులు ఎత్తుగళ్లు వేస్తున్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిపై నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించారని మండిపడ్డారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు సహకరించారని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పుడు బీజేపీతో కలవడం సిగ్గుచేటని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కౌతవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధి వీధిన పూలమాలతో కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు. జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోందని అన్నారు. జగన్కి పేదలపై ఉన్నంత ప్రేమ దేశంలో ఏ నాయకుడికి లేదని కొడాలి నాని కొనియాడారు. వాలంటీర్లు ఇంటికి రావాలన్నా, లంచాలు లేని పాలన జరగాలన్నా జగనన్న మళ్లీ రావాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన.
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఎల్లుండి జరిగే మేమంతా సిద్ధం సభను విజయవంతం చేస్తామని అన్నారు. ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణుగోపాల్. అంబాజీపేట సెంటర్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మేమంతా సిద్ధం సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారామె. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, వీరయ్య రేవంత్తో సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ బరిలో నుంచి తప్పుకోవాలని రేవంత్ కోరగా అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిపిఎం నేతలు తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ జెండాను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూశారని, అయినా ఎన్నో పోరాటాలతో తెలంగాణ సిద్ధించిందన్నారు కేటీఆర్. తనను గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని వాకర్స్కు విజ్ఞప్తి చేశారు ఆయన. కాలినడకన సలేశ్వరం జాతరకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న 70 ఏళ్ల భక్తురాలని చూసి రామదాస్ అనే కానిస్టేబుల్ చెల్లించిపోయాడు. నడవలేకపోతున్న వృద్ధురాలని తన భుజాలపై మోస్తూ దైవ దర్శనం చేయించాడు. ఈ వీడియోను చూసిన జనం సలాం కానిస్టేబుల్ రామదాస్ అంటున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పళ్ల దుకాణాలపై ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ పళ్ల దుకాణంలో అరటిపళ్ళు త్వరగా పండటానికి వ్యాపారులు ఇథోఫిన్ అనే రసాయనాన్ని స్ప్రే చేయడాన్ని గమనించారు. రసాయనాలు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్ రావు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా 18 లక్షల రూపాయలను కారులో తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నగదును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేబశిష్ ధార దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి తిరస్కరించారు. అయితే బీజేపీ మరో నేత దేబ్తాను భట్టాచార్యతో బీజేపీ నామినేషన్ వేయించింది. తార్ పోటీ నుంచి తప్పుకోవడంతో భట్టాచార్య బీజేపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. భట్టాచార్యకు పోటీగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున శతాబ్ది రాయ్ బరిలో నిలిచారు. మహారాష్ట్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాడ్గావ్ సమీపంలో ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై 36 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు మంటలు చెలరేగాయి. మొదట పొగలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం జరగలేదు. ఢిల్లీ రోహిణిలోని ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 5 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటల్లో చిక్కుకున్న 2 అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మధ్యప్రదేశ్లో బుల్డోజర్ రాజ్ నడుస్తోంది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. తాజాగా జబల్పూర్ మున్సిపల్ సిబ్బంది రౌడీ షీటర్ షమీం ఖాన్ సోదరుడు సలీం ఖాన్ నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా పేర్నోట్లో ప్రకృతి ప్రకోపించింది. భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొదట రోడ్లపై పగుళ్లు వచ్చి గంట తర్వాత అడుగు మేర రోడ్డు కుంగిపోయిందని స్థానికులు తెలిపారు. 30 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా పాడైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రోడ్డుపై కుర్చీ వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతంలో బైక్ను ఆపటమే కాదు, దర్జాగా కుర్చీ వేసుకుని రీల్ చేశాడు ఆ సదరు వ్యక్తి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, ఆస్తుల లీజుకు సంబంధించి అక్రమాలపై ఈడీ కేసు నమోదు చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యమంత్రి హెల్త్కు సంబంధించి రిపోర్ట్ను వైద్యులు ఇంకా విడుదల చేయలేదు. రెగ్యులర్ చెకప్లో భాగంగా నితీష్ ఐజీఐఎంఎస్కు వెళ్లారని అధికారులు తెలిపారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలను ప్రతి ఏటా 2 సార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కేంద్రం విద్యాశాఖ భావిస్తోంది. సిబిఎస్ఈలో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ, సిబిఎస్ఈ అధికారులు వచ్చే నెలలో స్కూల్ ప్రిన్సిపళ్లతో సమావేశం కానున్నారు. బ్రెజిల్ పోలీసులు ఆపరేషన్ క్రిమినల్స్ చేపట్టారు. రియో డి జెనీరోలో దేశంలోనే అతిపెద్ద క్రిమినల్ గ్యాంగ్స్ను మట్టుపెట్టే కార్యక్రమం చేపట్టారు. భారీ ఎత్తున మిసైల్స్తో క్రిమినల్స్ ని ఏరిపారేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసే క్రిమినల్స్ను హతమైనట్లుగా సమాచారం. బిజినెస్ అప్డేట్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6% వృద్ధిని నమోదు చేసుకుంటుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. వినియోగ వ్యయం, ఎగుమతులు తిరిగి పుంజుకోవటం, పెట్టుబడులు పునరుత్తేజం వృద్ధికి దోహదపడే అంశాలుగా డెలాయిట్ పేర్కొంది. మధ్యతరగతి ఆదాయం వేగవంతమైన వృద్ధి, కొనుగోలు శక్తి పెరుగుదలకు దారితీస్తోందని తెలిపింది. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పాటు పూర్తి ఏడాదికి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి, మార్చిలో కన్సాలిడేటెడ్ నికర లాభం 48% జంప్ చేసి 3,878 కోట్లను తాకింది. మార్చిలో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతి వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నెలకొల్పుతూ 20 లక్షల యూనిట్లను అధిగమించాయి. ఐటీ సేవల దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ చివరి త్రైమాసికంతో పాటు పూర్తి ఏడాదికి ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి, మార్చిలో నికర లాభం 3,986 కోట్లకు చేరింది. గతేడాది అక్టోబర్, డిసెంబర్లో సాధించిన 4,350 కోట్లతో త్రైమాసిక వారీగా పోలిస్తే 8.4% క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి 18 చొప్పున ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ను మే 15 కల్లా చెల్లించనుంది. ఆఫీస్లోని విషపూరిత వాతావరణానికి విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేశాడు పూణేలోని ఓ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంతటితో ఆగకుండా తన నిష్క్రమణను స్నేహితులతో కలిసి వేడుకగా జరుపుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారింది. నేటి నుంచి విశాఖ టు కౌలాలంపూర్ విమాన సర్వీస్ ప్రారంభమైంది. వైజాగ్ నుంచి ఇది 3వ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ. ఇప్పటికే బ్యాంకాక్, సింగపూర్కు నేరుగా సర్వీసులున్నాయి. ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జైక్ ఫ్రేజర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ఈ ఆసీస్ యువ క్రికెటర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ పోరల్, షే హోప్ కూడా దాటిగా ఆడుతూ ఉండడంతో ఢిల్లీ భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే జనం రోడ్డు మీదకు వెళ్లాలంటేనే వడికిపోతున్నారు. 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఎండలు ఇలాగనే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్పై మంచు దుప్పటి కప్పింది. తేలికపాటి హిమపాతం కారణంగా చాలా ప్రదేశాలు కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యాటక ప్రాంతాలైన మనాలి, డెల్హౌసీ పూర్తిగా మంచులో మునిగిపోయాయి.